నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారా? నీ పేరు, మీ ఊరు, మీ వంశము, మీ ప్రోగ్రాము, ఏం కళారూపం, ఏం కళా ప్రయాణం, మన గురించి తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయండి. సరే సార్. నా పేరు గడ్డం శ్రీనివాస్ సార్. మా ఊరు లింగాల గణపురం మండలం, జిల్లా జనగామ. చిందు యక్షగాన కళాకారుణ్ణి. నేను 10 సంవత్సరాల వయసు నుంచే స్త్రీ పాత్ర ధరించుకుంటూ ప్రజనమానాలు పొందుకుంటూ, మరియు తర్వాత వరంగల్ జిల్లా ఇది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కూడా డిపిఆర్ఓ ద్వారా ఏ గ్రూప్లో ఉండి ప్రోగ్రాంలు చేయడం, ఊరూరా ప్రచారాలు చేసేది. తర్వాత మన సాంస్కృతిక శాఖ ద్వారా కూడా కొన్ని ప్రదర్శనలు చేశాము, కళోత్సవాలు కూడా పెట్టాము. అందులో మరియు ఇప్పుడు సంగీత నాటక అకాడమీ నుండి కళా దీక్ష తరపున 10 మందికి 10 సంవత్సరాల వయసు నుండి 20 సంవత్సరాల లోపు వారికి కూడా కీచకవధ యక్షగానాన్ని శిక్షణ ఇస్తున్నాను. మార్చి 1లో స్టార్ట్ అయింది. తర్వాత ఒకసారి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి వర్క్షాప్ చేసి పిహెచ్డి చేసిన వాళ్ళందరికీ కూడా యక్షగానం నేర్పించాము. యక్షగానం నేర్పించినందుకు మాకు కీర్తి పురస్కారము పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూడా అందుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు త్వరలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ద్వారా మరియు ఇంకో 10-15 మందికి కూడా పిల్లలకు శిక్షణ ఇవ్వబోతున్నాము. డైరెక్టర్ గారు కూడా మాట కూడా చెప్పాడు. తదనంతరం ఇక ఎల్లప్పుడూ మాకు సాంస్కృతిక శాఖ తోడుగా ఉండి మా కళకు ఆదరణ నడిపించుతూ, పల్లె ప్రాంతాల్లో కూడా కళ అంతరించిపోతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మాకు అవకాశాలు కల్పించి మా కళాకారులను ఆదుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. మీ నాన్నగారి పేరేంటి? మా తండ్రి గడ్డం పేద భిక్షపతి. గడ్డం. మా నాన్న కూడా స్త్రీ పాత్రలో ప్రావీణ్యుడు. ఇది గడ్డం ముత్తాతలప్పటి నుంచి వస్తుంది. మా తాతల ముత్తాతల కాలం నుండే మా వంశం పరంపర్యంగా మాకు సంక్రమించినటువంటి మా తాతను చూసుకుంటూ మా తండ్రి నేర్చుకున్న. ఎన్ని నాటకాలు వేస్తారు, ఏమేమి పాత్రలు వేస్తారు మీరు? నేను 30 యక్షగానాలు నోటికి చూడకుండా, వెనక చెప్పకుండా, ఎవరు చెప్పకుండా స్త్రీ పాత్రలు ధరిస్తాను. అందులో ద్రౌపది, సావిత్రి, చంద్రమతి, సీత, పార్వతి, లక్ష్మి, సరస్వతి, ఇంకా ఎన్నో యక్షగానాలు 30 యక్షగానాలలో మండోదరి, హాల్య, ఇటువంటి స్త్రీ పాత్రలు. మచ్చుకగా ఒకటి చెప్పు. ఏంటిది? పద్యమా సార్? పద్యం. ఇది లోపల పాత్ర, నీ పాత్ర ఉచితంగా ఉండేది ఏదైనా చెప్పు. అయితే తారచంద్ర విలాసంలో చంద్రుని చూసి తార పాడుతుంది. కుశలమా చంద్రమీరలు, కుశలమా విద్యార్థులెల్ల, కుశలమ చెప్పుమా, కుశలం బాయను నామది, కుశలమే హరి కరుణ తోడ, కుశలమే మీరు. చిందు యక్షగానము చాలా మంచి కళారూపం యాక్చువల్. అవును సార్. కానీ కొంతమంది తెలియక దీన్ని ఖరాబ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ అంటే నేను ఎవరిని కించపరచట్లేదు. మీకుండే పాండిత్యము చాలామందికి మీరు శిక్షణ ఇప్పించండి. మీరు చాలా ఇప్పుడు అదే ప్రయత్నంలో కొంచెము. ఇంకొకటి నేను చూసింది ఏంటంటే
ఈ 35 ఏళ్ళ సర్వీస్లో కొంచెం మీకు యూనిటీ ఉండాలని నేను కోరుకుంటున్నా. యూనిటీ ఈర్ష్యలు బాగా ఉంటాయి. అది అది వదిలేయాలి. కళాకారులు పాపం బీదరికంగా ఉంటారు. ఇంకో 50-100 సంవత్సరాలకు పిల్లలకు చిందు యక్షగానం అంటే ఏదో తెలియాలని మీలాంటి వారు నడుము కట్టి భుజం మీద వేసుకొని కొంచెం కష్టపడి అదే ప్రయత్నం చేసి ఈ కళారూపాన్ని శిక్షణా తరగతులు బాగా ఏర్పాటు చేసుకోండి. అదే సార్ ద్వారానే మీరు మంచి పరిజ్ఞానము జ్ఞానం ఉంది మీకు. ఇప్పుడు కళా దీక్షలో పెట్టించింది కూడా మామిడి హరికృష్ణ సార్. మంచి ఇప్పుడు మంచి బాగా మీకు చాలా పట్టుతోంది. మీరు ఎంతసేపు వేయగలరు నిడివితోని ఒక నాటకం, ఒక యక్షగానాన్ని సాయంత్రము 9 గంటల నుంచి మొదలుకుంటే మళ్ళీ ఉదయం తెల్లవారుజాము 4:30 వాళ్ళకు కూర్చునే వాళ్ళకు ఓపిక ఉంటే పాడిందే పాడతారా లేదా కథాంశం అంత దూరం? లేదు సార్, వాళ్ళ అలానే నవ్వించుడు, ఏడ్పించుడు, కోపం రప్పించుడు వాళ్ళకి ఆ యక్షగానాన్ని బట్టి. ఇక వాళ్ళు కొంతమంది కూడా అది ఇంకా జరిసేపు ఆడితే మంచిగుండగానే మంచిగున్నది ప్రదర్శన యక్షగానం అని అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. ఎందుకు మరి ప్రజలలో ఇంకా కొంచెం మంచి సహృద్భావ వాతావరణం రావాలి. అయితే మీలాంటి వారు కొంచెం నడుము కట్టి చెయ్యాలి. ఇది చేద్దామనే ఈ తరం వారికి గుర్తుండిపోయేటట్టే చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నారు సార్. బాగానే. ఇంకొక పద్యం పాడండి. మీ ఇష్టం మంచిది. మా ప్రేక్షకుల కోసం నాకు చాలా ఇష్టం. సంగీతపరుడిని, సంగీతం నేర్చుకున్నా. బాగా మంచి వాయిస్ ఉంది మీకు, గమకాలు బాగా పడుతుంది. కీచక వదలో కీచకుడు ద్రౌపదిని బలెన్కృతం చేసేటప్పటికి సిగబట్టి నెట్టేసుకుంటూ పోతాడు అన్నట్టు సభల నుండి. అవును. ఈ పౌరాణిక నాటకానికి చిందు యక్షగానానికి తేడా ఏంటి? పౌరాణిక నాటకం అంటే రంగస్థలం అంటారు. ఇది సురభి వాళ్ళు చేసి అంటే అది ఆ పద్యాలు ఈ పద్యాలు ఒకటే ఉంటాయా? లేదు సార్, కొన్ని అల్లవి కూడా వాడుకుంటాం మేము. పద్యాలు వాడుకుంటాము. అంటే రంగస్థలి డ్రామాకు మాకు తేడా ఏంటంటే ఆ స్త్రీ పాత్రను వాళ్ళు స్త్రీలే వేస్తారు. అట్లా పురుష పాత్ర కూడా పురుషులు పోషిస్తారు. మేము అట్లా కాకుండా స్త్రీ పాత్రనే పురుషులను పోషిస్తాం కాబట్టి. ఇంకా స్పెషలైజేషన్ ఏంటి చిందు యక్షగానంలో? చాలా పాండిచ్చేరియన్ పోయాం అక్కడ అట్లా. ఈ ఆర్ట్ ఫామ్ లో దీని ఏకాగ్రత అంటే స్పెషల్ ఏంటి దీని లోపల చెప్పండి, మా ప్రజలకు చెప్పండి. స్పెషల్ అంటే మేము అంటే మొత్తం మగవారంతా ఆడవాళ్ళ వేషం ఇస్తారా? మగవాళ్ళం ఆడవేషం. చంద్రమతి గాని, సావిత్రి గాని, ద్రౌపది గాని. మీ ఆడవాళ్ళు ఏం వేషాలు వేస్తారు మరి? ఆడవాళ్ళు లాస్ట్ రోజు, చివరి రోజు ఇది ఎల్లమ్మ పండుగ చేస్తాము మా ఎస్సీ వాళ్ళు. మేము ఇది 4 యక్షగానాలు ప్రదర్శించినాక ఊరూరా ఆ ఊళ్ళో త్యాగం ఒప్పుకుంటాము. అప్పుడు వెనకటనేమో 2 బస్తాలు వడ్లు, 1000 రూపాయలు అట్లా చెప్పేది అన్నట్టు. ఇప్పుడు ఒక పుట్టడు వడ్లు ఒక 10,000, 20,000 ఇట్లా చెప్తున్నారు. మంచిగానే చెప్తున్నారు కానీ ఆదరణ అనేది లేదు. ఈ సినిమాలు వచ్చినప్పుడు, ఈ సెల్లులు, ఈ సినిమాలు, టీవీలు వచ్చి ఆదరణ అనేది మేము. మరి మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలను ఆకట్టుకోవడానికే ఇంకా కృషి చేయాలనే. ఈ తరంలో ఎట్లా అయితే చూస్తారు, కామెడీ ఎట్లా చేయాలి, ఈ స్త్రీ వేషము వెనకట్లాగా గడితే ఎవరు చూడరు. వాళ్ళకు కూడా మనసు రంజించేటట్టు, వాళ్ళను కూడా మెప్పించేటట్టు మేము ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకు మంచి. నేను ఫస్ట్ టైం చిందు యక్షగానము మీలాంటి అంటే మీకు కొంచెం పాండిత్యం ఉన్న వ్యక్తిని చూస్తున్నా నేను. చాలా ముదావహంగా ఉంది బాగా. ఇంకా చెప్పండి, ఇంకొక పద్యం బాగా. అయితే సింహాబలుడు మన సైరేంద్రిని గుంజుకొని పోయేటప్పుడు వెంట్రుకలు బట్టి ఈడ్చుకొని పోతాడు అన్నట్టు. ఓకే. అకట దిక్కులేని బ్రతుకాయను సింహబలుండు క్రూరుడై పక్కున నన్ను దన్ని జడబట్టి ఈడ్వగా సాగె దైవమా నా దిక్కును చూడరారే దుఃఖము మాన్పరే ఓ జనులార మృకెదా
ఆ ఆ ఆ కొంచెం గొంతు జీరమైనట్టుంది, బాగా మంచి. అయితే అక్కడ రోజు శిక్షణ ఇస్తున్నాం. పర్లేదు పర్లేదు, ఏం పర్లేదు. అంటే ఈ వాతావరణం నెలకు 20 రోజులు అక్కడ శిక్షణ ఇవ్వాలన్నట్టు. రోజు అదే పిల్లలకు చాలా. ఇప్పుడు దీనికి రాతపూర్వకంగా ఉందా? దీనికి వీటన్నిటికీ అచ్చు పుస్తకాలు ఇవి ఉన్నాయా? వెంకటదాసు, చేరివిరాల బాగయ్య, తర్వాత కృష్ణపుర అంకితము, చెప్పండి. ఇంకా ఇంకా కృష్ణపుర అంకితము, చుక్కపురి, ఆ తర్వాత వేములపల్లి, తర్వాత చాలా చాలా ఇప్పుడు గోపాలరావు పల్లి సుగుణావతి యక్షగానం ఉన్నది. కొన్ని సాంఘికాలు కూడా ఉన్నాయి దాంట్లో, జానపదాలు యక్షగానంలో. ఓకే. శివునికి శివపురాణంలో ఉన్నాయి, రామాయణము, ఇటు మహాభారతం, అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జిల్లాకు ఒక రకంగా ఉంటుంది కదా ఇది? అవును, జిల్లాకు ఒక రకంగా. మీకేమైనా తెలుసా ఒక్కొక్క జిల్లా ఏ రకంగా ఉంటుందో చెప్పండి సార్. ఇప్పుడు నల్లగొండ జిల్లాలో ఒక రకంగా, అక్కడ వాళ్ళు తకతక అంటారు, వెనక మరి ఆడవాళ్ళు లేడీస్ పెట్టి. తర్వాత ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో చిందులెల్లమ్మ వాళ్ళు వారసులు వాళ్ళు వేషభూషాలు బాగుంటాయి వాళ్ళ. కానీ ఇక్కడ అట్లా కడితే ఈ తరం వాళ్ళు చూడరు. మరి ఆ భుజ కిరీటాలు అవన్నీ బాగా కొంచెం ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి. ఉంటాయా? కేవలం ఒక మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ కే ప్రదర్శిస్తున్నాం అట్లా. ఒక్కొక్క మరి ఇంకెక్కడెక్కడ ఏ జిల్లాలో ఉన్నాయి ఈ చిందు యక్షగానం? అన్ని తెలంగాణలో అన్ని జిల్లాలలో ఉన్నది. ఆంధ్రాలో కూడా ఉందా? ఆంధ్రాలో లేదు, ఓన్లీ ఒక తెలంగాణలో మాత్రమే. అంటే ఇంకా ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? అక్కడ కూడా బాగానే చేస్తారు సార్. ఇక ఏ జిల్లాకు ఏ తీరు ఆ యాసను బట్టి ఉంటుంది. ఆట గాని, మాట గాని, పద్యం గాని సేమ్ ఇవే, వచనం గాని, యక్షగానాలు మొత్తం అన్ని ఇవే. ఏమేమి దీని లోపల వాయిద్యాలు ఉంటాయి? మధ్యలో హార్మోనియం, తాళాలు, అంతే. మొత్తం ఎంతమంది ఉన్నారు మీ టీంలో? 15 మంది, 10 నుంచి 15 మంది దాకా. 15 మంది. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పటి వరకు? ఒక 45 మందికి ఇచ్చారా? వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారా? చేస్తారు. ఇది ఇంకా బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇంకా బ్రతకాలంటే ప్రభుత్వం మాకు ఆదరణ కల్పించాలి, మా పిల్లలకు కానీ మాకు కానీ. ఇప్పుడు ప్రాచీన కళారూపం కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు ఆదరణ కల్పించకపోతే, ఈ పిల్లలకు శిక్షణ శిబిరాలు మేము నేర్పించకపోతే ఈ తరం మా తరంతో ఈ కళ అంతరించిపోతుంది. ఇంకొక 10-20 ఏళ్ళు అయితే చిందు యక్షగానం అనేది ఊళ్ళల్లో అసలే ఉండదు. ఏం చెప్తారు మరి ప్రేక్షకులకు? ఏం చెప్తారు? అందుగురించే మా యక్షగానం ఆడినప్పుడు, మేము పాత్రలు ధరించినప్పుడు మా యక్షగానాన్ని ఆదరించి ప్రోత్సహించి మా కళకు ఆదరణ కల్పించాలని, మరి కళారత్న ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరని పదే సార్లు మా కళాకారుల తరపున కళాభివందనాలు. ముఖ్యంగా ఇప్పుడుండే పిల్లలకి ఏం చెప్తారు? ఇప్పుడుండే పిల్లలకు ఈ కళారూపకంగా మీరేం చెప్తారు? మీ అడ్వైజ్ ఏంటి? మీ ఉపదేశం ఏంటి? నేర్చుకోవాలని. ఇప్పుడు మేము ఎక్కడ శిక్షణ శిబిరం పెట్టినా పేపర్లకు ఇస్తాం, ఫేస్బుక్లో పెడతాం. పెట్టినప్పుడు పిల్లలు కూడా ఉత్సాహంతో వాళ్ళు కూడా రావాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే మన చిందు యక్షగానం మనతోటి అంతరించిపోకుండా ఇప్పటి వాళ్ళు నేర్చుకుంటే ఇంకొక ఒక 50-20 సంవత్సరాల కూడా మాకు కూడా ధైర్యం ఉంటుంది. మేము వృద్ధులమైన తర్వాత వాళ్ళతో బ్రతకగలుగుతాం. మీ మనవలు జీవనోపాధి మాకు కలిపి ఇప్పుడు గడుస్తుందా బానే? ఇప్పుడైతే కష్టంగా ఉందా? ఇక కష్టంగా అంటే ఇక మా కష్టం అంటే ఇక ప్రభుత్వానికి చెప్పుకోవాలి. కానీ ఇక ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని మీరందరూ ఇంకా మంచి ప్రోగ్రాం చేస్తూ బాగా కష్టపడి మీ పిల్ల పాపలందరితో సుఖంగా సంతోషంతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అది మీరు సహకరించాలి సార్. తప్పకుండా. మీ నెంబర్ చెప్పండి. ధన్యవాదాలు. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. నాది 9866641647. మళ్ళీ ఒకసారి 9866641647. గడ్డం శ్రీనివాస్, లింగాల గణపురం, జనగామ. ఇంకొకసారి మెల్లగా చెప్పు.
9866641647 సెల్ నెంబర్. ఏమనిపిస్తుంది ఈ ఛానల్ని చూస్తే? బాగా ఎంకరేషన్ బాగుంది సార్, సంతోషం అవుతుంది. మాకు కూడా మీరు మాట్లాడుతా అంటే కూడా ఇంకా చెప్పాలని ఉత్సాహం కలుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.